హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ బాలి సిరీస్. ఇవాళ టైట్నరీ వచ్చేసి మనం హోటల్ నుంచి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీకి అయితే వెళ్తాము. అక్కడ నుంచి గరుడ విష్ణు కల్చర్ ప్యాక్ వెళ్ళి బ్యాక్ టు హోటల్. ఇప్పుడే మేము బాలి డాల్ఫిన్ వాటర్ స్పోర్ట్స్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇదైతే వన్ ఆఫ్ ది పాపులర్ స్పాట్స్ అనమాట వాటర్ యాక్టివిటీస్ అడ్వెంచర్కి. ఇక్కడ మనకి జెట్స్కి, బనానా రైడ్, పారాసైలింగ్, స్కూబా డైవింగ్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. దానికైతే మనం కొంచెం అమౌంట్ డిపాజిట్ చేయాలి, విచ్ ఇస్ రీఫండబుల్. మేము ఆల్రెడీ ఇండియాలోనే యాక్టివిటీస్ అవన్నీ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము చెక్ చేస్తున్నాము ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీ ఏమైనా యాడ్ చేయొచ్చా అని. Banana boat, jet ski, and then scuba diving. Scuba diving. Yes. Okay. For scuba diving, you go with instructor. Okay. You breathe the more oxygen from the tank, and then you little bit swim. Yeah, you Okay. go with instructor. Okay. Right. For jet ski, you go one by one. One by one. Yeah, you go with instructor. సో మేము ఇప్పుడు బాలి డాల్ఫిన్ అనే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీకి వచ్చాము ఇక్కడ. అండ్ మేము 4 యాక్టివిటీస్కి యూజ్ చేసుకున్నాం. జెట్స్కి, పారాసైలింగ్, అడ్వెంచర్ పారాసైలింగ్ కపుల్స్ ఇద్దరు కలిపి చేస్తారు, మళ్ళీ స్కూబా డైవింగ్ అండ్ బనానా బోట్ అని 4 యాక్టివిటీస్ చేసుకున్నాం. మాత్రం బాగుంది, ఎందుకంటే ఈ డాల్ఫిన్ వాటర్ స్పోర్ట్ ముందే ఉన్నది బీచ్. చాలా బాగా అనిపిస్తుంది, వైబ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మీరు ట్రై చేసి ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఇప్పుడు మేము ఉన్నాయి. చేస్తున్న యాక్టివిటీస్ క్లిప్స్ కూడా మేము యాడ్ చేస్తాము. అండ్ మేము తీసుకున్న ప్యాకేజ్లో వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంక్లూడ్ చేయలేదు, మేము సపరేట్గా పే చేస్తున్నాము. సో 7 lakh ఇండోనేషియన్ రూపాయ మన దానికి కన్వర్ట్ చేస్తే 3,600 3,700 అలా అవుతుంది. అది అన్ని యాక్టివిటీస్కి వాళ్ళు ఫోటోస్ అండ్ వీడియోస్ ఇంక్లూడ్ చేస్తారు, ఇద్దరికి కలిపి అది. సో ఇట్స్ రీజనబుల్, లైక్ 16. సో మేమైతే మా వాల్యుబుల్స్ అన్ని లాకర్లో సెక్యూర్గా పెట్టేసి స్కూబా డైవింగ్కి అయితే రెడీ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి డైవ్ లొకేషన్కి వెళ్ళడానికి మాకు అరౌండ్ 10 to 15 minutes అయితే పడింది. అక్కడ రీచ్ అయ్యాక మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవన్నీ విని ఇంకా సేఫ్టీ గేర్ వేసుకొని స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ని స్టార్ట్ చేసాం. స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అసలు మాకు ఎక్సైట్మెంట్ ఇంకా ఆపలేదు. మేము నెక్స్ట్ ఇంకా జెట్స్కి మీద ఇలా స్పీడ్ థ్రిల్స్ ఎంజాయ్ చేసినాం. అసలు ఓషన్ పైన అట్లా రైడ్ చేయడం, వేవ్స్ని ఇట్లా ఫుల్ కట్ చేసి ఫార్వర్డ్ వెళ్ళడం, అసలు అడ్రినలిన్ ఫుల్ లెవెల్స్లో ఉంటుంది ఈ రైడ్ చేస్తుంటే. నెక్స్ట్ మేము బనానా బోట్ రైడ్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. యూజువల్లీ ఇది గ్రూప్ యాక్టివిటీలా ఉంటుంది, కానీ కపుల్గా రైడ్ చేయడం వల్ల ఇంకా చాలా థ్రిల్లింగ్గా అండ్ మాకు చాలా ఫన్గా కూడా అనిపించింది. ఫైనలీ పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్, స్కైలో ఫ్లోట్ అవ్వడం, ఓషన్ని బర్డ్స్ ఐ వ్యూలో చూడటం, అసలు ఇదంతా మాకు ఒక మ్యాజికల్ ఫీలింగ్లా అనిపించింది.
ఇంకా మా వాటర్ యాక్టివిటీస్ అవన్నీ కంప్లీట్ అయ్యి మేము ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తుంటే ఇలా బాలీలో ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇవాళ వాళ్ళకి రిలేటెడ్ ఏదో ఫెస్టివల్ అయితే ఉండడం వల్ల వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో దాని కొన్ని క్లిప్స్ అయితే మేము ఇక్కడ యాడ్ చేసాము. సో వీఆర్ బ్యాక్. చాలా ఎంజాయ్ చేసినాం అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ ట్యాన్ అయిపోయింది. ప్రతి యాక్టివిటీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఓకే అయిపోయింది. అసలు డైవింగ్ అయితే క్రేజీ ఉండే. సీ వాక్ ఉండే, డైవింగ్ ఉండే. సీ వాక్ వేస్ట్. నన్ను అడిగితే సీ వాక్ చూస్ చేసుకోకండి, ఎందుకంటే ఏం లేదు, జస్ట్ ఒక క్యాప్ పెట్టేసి కిందికి తీసుకెళ్ళి కొంచెం నడిపించేసి ఒక 2 minutes హార్డ్లీ 2 minutes అంటే నడిపించేసి తెచ్చేస్తారు. అదే వాటర్ డైవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మాకు ఫుడ్ కూడా ఇచ్చిండే తినిపించడానికి. ఫిషెస్ తోటి ఆడుకుండే. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes ఉండే మేము. నేను ఫస్ట్ టైం డైవింగ్ చేశాను, కానీ నాకు ఆ బ్రీతింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనుకున్నాను. బట్ అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. గోవాలో కూడా నేను డైవింగ్ చేశాను, కానీ దీంతో కంపేర్ చేస్తే అది నథింగ్. 5 meters లోపల తీసుకెళ్ళి అండ్ లోపల మొత్తం ఏమంటారు ఒక పాత్ లాగా పెట్టారు. ఎవ్వరు మిమ్మల్ని హోల్డ్ చేయరు, మిమ్మల్ని వదిలేస్తారు. పారాసైలింగ్కి వెళ్ళాము, అదైతే అదే బాగా ఎంజాయ్ చేసి. బనానా బోట్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. బనానా బోట్ ఫస్ట్ వెళ్ళినాము. ఒక కపుల్ తోటి మమ్మల్ని కూడా పంపించేసిండు. అసలు మేము చేసినట్టు కూడా మాకు అనిపించలేదు. తర్వాత నేను వెళ్ళి కంప్లైంట్ చేసిన, ఏంది ఇది ఏం యాక్టివిటీ అంటే, అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే, నువ్వు 2 సార్లు కాదు 4 సార్లు చేయని 4 కార్డులు ఇచ్చిన్నాడు. పోయిన తర్వాత ఆడు పోయినోడు ఇక్కడ ఫస్ట్ టైం అయితే 1 నిమిషంలో వచ్చి ఉంటామేమో, సెకండ్ టైం అయితే 5 నిమిషాలు చేసినాం అదే యాక్టివిటీ. ఎటో దూరం తీసుకుపోయి మళ్ళీ వచ్చిండు. అది కూడా ఒక అడ్వెంచర్ చేసుకుని వచ్చిండాడు. ఇంకా జెట్స్కి కూడా వాటర్ యాక్టివిటీస్కి అయితే నేనైతే 8 ఇస్తాను. సో గైజ్, ఇప్పుడు మేము గరుడ విష్ణు నేషనల్ పార్క్ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్, వెనకాలంతా ఎంట్రన్స్. దట్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ మీకు మొత్తం పార్క్ అనేది చూపిస్తాము. అని బాగా అనిపిస్తుంది ఇక్కడంతా. ఇక్కడ ముందంతా బీచ్ కనిపిస్తుంది, ఇక్కడేమో పార్క్ ఉంది. మేము ఇందాక జెట్స్కి చేసేటప్పుడు కూడా మాకు ఈ పార్క్ది స్టాచ్యూ కనిపించింది. జెట్స్కి చేసేటప్పుడు మస్తు అనిపించింది అట్లా నేను చూసి చేస్తుంటే. ఇదే డ్రాప్ ఆఫ్ జోన్. ఇక్కడ పార్కింగ్ లేకుండా జస్ట్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. మా ట్రావెల్స్ వాళ్ళు ఇది ఇచ్చారు కూపన్. మేము ట్రాన్స్ గేట్ 1కి వెళ్ళి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే వాళ్ళు మాకు టికెట్స్ అయితే ఇచ్చారు. మేము గేట్ 1 నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఈ పార్క్లో 4 స్టాచ్యూస్ ఉంటాయి. ఒకటి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, గరుడు ఇంకా విష్ణుమూర్తి కలిసి ఉన్న స్టాచ్యూ. సో ఫస్ట్ మేమైతే లక్ష్మీదేవి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఏముంది అక్కడ?
ఇట ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ మేము ఇది చూసుకొని ఇటు నుంచి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇడికి వచ్చి జటాయు దగ్గర నుంచి ఇడికి వచ్చేసి ఇప్పుడు ఇదంతా చూసుకొని మళ్ళీ ఇక్కడ ఈ స్టాచ్యూ కూడా ఏదో ఉన్నది, ఈ స్టాచ్యూ చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ యూజువల్గా మనం వినే మ్యూజిక్లా ఉండదు ఇది కంప్లీట్లీ లోకల్ అండ్ ఒథెంటిక్ బాల్నీ స్టైల్లో ఉంటుంది. అమ్మో ఏంటమ్ము ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క అందంలా ఉన్నది ఏందమ్ము, ఈ కొండల మధ్యలో పెట్టింది మన వాళ్ళు. తెలిసి అక్కడ అదే స్టాచ్యూ అనిపిస్తుంది చూడు. అసలు పార్క్ చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్స్ అనుకోవాలి. సో లాస్ట్ మేము గరుడ విష్ణు స్టాచ్యూ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఈ గరుడ విష్ణు స్టాచ్యూ ఆల్మోస్ట్ 122 మీటర్స్ ఉంటుంది. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా కూడా చాలా పెద్దది ఇది. ఇది బిల్డ్ చేయడానికి అప్రాక్సిమేట్గా 28 years పట్టిందంట. సో ఇది చాలా పెద్దది బాలీలో, అందుకే ఫ్లైట్ ల్యాండింగ్ టైంలో కూడా మనకి విండోను చూస్తే అయితే ఇది కనిపిస్తుంది మనకి. చాలా ఐకానిక్ అండ్ నన్ను అడిగితే మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. సో మేము స్టాచ్యూ చూసుకొని రిటర్న్ అవుతున్న టైంలో ఇక్కడ ఒక షో జరుగుతుంది. ఇది వచ్చేసి గరుడ పురాణం కెచెట్ డ్యాన్స్ షో. సో ఎవ్రీ సండే ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం గరుడ పురాణంని స్పెషల్గా కెచెట్ డ్యాన్స్ రూపంలో పర్ఫామ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ ఉలువతు టెంపుల్లో చేసిన రామాయణ కెచెట్ డ్యాన్స్ లానే ఉంటుంది, కానీ స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్. అండ్ ఇది ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, లైక్ దీన్ని పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వెళ్ళి షో ఎంజాయ్ చేయడం మాత్రమే. మేము ఇంకా షో చూసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ అయితే కనిపించింది. సో లోపలికి వెళ్ళి మేము జస్ట్ అలా ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఇక్కడ అన్ని పెయింటింగ్స్ అండ్ అదర్ ర్యాండమ్ స్టఫ్ ఉండే. సో అలా ఆ పెయింటింగ్స్ అవన్నీ చూసి అక్కడ బాల్నీస్ కల్చర్ అదంతా చూసి ఇంకా మేము హోటల్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మేము ఇప్పటిదాకానే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అలా ఇవాళ నైట్ ఒక్కరోజే కోటాలో స్టే చేస్తున్నాం. రేపు మార్నింగ్ చెక్అవుట్ ఉంది. సరే అని మన షాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ కృష్ణ మార్కెట్ అని ఒక ఫేమస్ మార్కెట్ ఉందని చెప్పింది మా క్యాబ్ డ్రైవర్. అయితే సరే అని చెప్పి ఇవాళ అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇంకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని తిరుగుతున్నాం. ఇంత క్యూట్ క్యూట్ స్టఫ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి చైన్స్ అవన్నీ ఉన్నాయి. $7,500 ఇండోనేషియన్. ఈ కార్ చూసారు అసలు ఎంత క్యూట్ ఉందో. బుట్టి కార్, ఇది కూడా బుట్టి షిప్. ఇది ఒక రూమ్ ఫ్రేగ్రెన్స్. ఇది యాక్చువల్లీ ఒక పాట్లో క్యాండిల్ వెలిగించి పైన మనకి స్పేస్ ఉంటుంది అన్నమాట, దాంట్లో వాటర్ వేసి ఇది ఒక 3 to 4 drops వేస్తే రూమ్ మొత్తం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే మొత్తం బాస్కెట్ నిండా షాపింగ్ చేసినాం.
డే 4 అయితే మేము ఇలా షాపింగ్తో ఎండ్ చేసాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. So that's it for today. See you guys in our next video. Please do subscribe for our channel and bye.